విధ్వంసం జరగలేదు, తెలుగుదేశం పార్టీ విధ్వంసం అయిపోయింది, చేసిన అభివృద్ధి అలాగే కొన్ని పారామీటర్స్లో చూపిస్తున్న ప్రగతి తెలుగుదేశం పార్టీ కనిపించడం లేదా? ఇది వెంకటరెడ్డి గారు అడుగుతుంది. ఇప్పుడు రాజధాని గురించి వాళ్ళ నాయకుడు అంగీకరించాడు, మాట తప్పాడని చెప్పారు. రాజధానిని తీసుకెళ్లిపోయి ఎక్కడో పెట్టేసేసి చెప్పారు అని చెప్పారు. 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ని వాళ్ళు అది ఎందుకు పెట్టారని చెప్పి అన్నారు. 33,000 ఎకరాలు కావాలని ఆయనే చెప్పారు. మీరు మళ్ళీ మాట్లాడారు. మీరు 30,000 ఎకరాలు కావాలని చెప్పారు శాసనసభలో. 30,000 ఎకరాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ భూమి ఇంకో భూమి అనే దానికి అక్కడ ఎంత ప్రభుత్వ భూమి ఉంది, లేదంటే ₹1 కూడా ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా తీసుకొచ్చి ఏదో చేశారు. కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట మీద ఇచ్చారు. అది చేసిన వాళ్ళందరినీ రోడ్లకి ఈడ్చి చేసింది విధ్వంసం కాక ఏమంటారండి? దాన్ని 3 రాజధానులు అన్నారు, 5 రాజధానులు అన్నారు, 6 రాజధానులు అన్నారు, ఇప్పుడు 4 అంటున్నారు, రేపు పొద్దున 6 అంటారు, 8 అంటారు. అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దాన్ని విధ్వంసం కాకుండా ఏమంటారండి? ఇప్పుడు ఈయన మాట్లాడినటువంటి గణాంకాలన్నీ నిజాలో అబద్ధాలో అనేది అది పరిశీలిస్తే తెలుస్తుంది. కానీ మనం పరిశీలించకుండానే తెలిసేదేంటి? పరిశీలించాల్సిన అవసరం లేకుండా తెలిసేదేంటి? రాజధాని లేకుండా రాష్ట్రాన్ని చేసినటువంటి విధ్వంసం కళ్ళ ముందు కనపడతా ఉంది కదా. ఇప్పుడు వెంకటరెడ్డి గారి ఊళ్ళో పెద్ద బిల్డింగ్ కట్టాను అని అంటే మీరు నేను వెళ్ళి చూసి వస్తేనే తెలుస్తుంది. మీరున్న ప్రాంతంలో గ్రామ సచివాలయం ఉందా లేదా, రైతు భరోసా కేంద్రం ఉందా లేదా, హెల్త్ క్లినిక్ ఉందా లేదా, స్కూల్ బాగు చేశారా లేదా, డిజిటల్ లైబ్రరీ వచ్చిందా లేదా, కొత్తగా పాల కేంద్రం వచ్చిందా లేదా? కూలీలను చేసి వెంకటరెడ్డి కాదు సార్, ఇవన్నీ మీ కనపడుతున్నాయి కదా ప్రతి గ్రామంలో. వైసీపీ కూలీలను చేసి వాలంటీర్లని వాళ్ళతో అన్ని తప్పులు చేపిస్తారు. వాళ్ళ కూలీలను దయచేసి చెప్పాలి, వాళ్ళు సేవ చేసేటటువంటి వారధులు. మీకు కష్టం వచ్చినా, మీకు కష్టం వచ్చినా, నాకు కష్టం వచ్చినా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి ప్రజలకు కష్టం వచ్చినా 50 ఏళ్ళకి వచ్చి ఒక వాలంటీర్ వాళ్ళ కూలీలను దయచేసి విత్డ్రా చేసుకోండి. వాళ్ళు సేవ చేసేటటువంటి వారధులు. కూలీలు ఏంటి సార్ నాకు అర్థం కాల. మీకు 2 పత్రికలు 3 ఛానల్లో వాలంటీర్లు మాత్రం సేవకులు. దయచేసి వాళ్ళ సేవను గుర్తించండి. రామకృష్ణ ప్రసాద్ గారు, వాలంటీర్లను కూలీలను సంబోధించకపోయినా కూలీలు ఏంటి? వాళ్ళ సేవకులు, వాళ్ళ సేవకులు గౌరవం అనుకుంటున్నారు. వాళ్ళు కాలాలు పైగా సేవ చేస్తారు. 5,000 రూపాయలకి కూలీ దొరుకుతున్నాడా సార్? 5,000 నెలకి 5,000 రూపాయలకి కూలీ దొరుకుతున్నాడా? నెలకి 5,000 రూపాయలకి కూలీ దొరుకుతున్నాడా? సేవకుడా? ప్రజలు కూడా గమనించమని చెప్తా ఉన్నా. వాలంటీర్లు వీళ్ళ దృష్టిలో గోరు సంఖ్యలు మోసేవాళ్ళు కూలీలు. ఎలా ఉందో చూడమని చెప్తా ఉన్నా. పైకి కాలర్లు మరిసి గుండీలు ఇప్పదీసి పోరాటానికి రండి అని చెప్పని శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తా వాళ్ళని నేరస్తులను కూడా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాదు సార్, చొక్కా మడత పెడితే శాంతి భద్రతల సమస్య తలెత్తిద్దా? ఏడో తీసుకొని వచ్చి కుర్చీని తీసుకొని వచ్చి ఆయుధాన్ని తీసుకొని వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తిద్దా? మీరు చేసినటువంటిది వాళ్ళని సేవకుల పేరు మీదుగా చేర్చుకుని వాళ్ళకి 5,000 రూపాయలు కాకరికి కూలి కూడా గిట్టుబాటు కావట్లేదు. కూలికి వెళ్లే వారి కూడా ఎంత వస్తా ఉందో ఎంత వస్తుందో ఒకసారి పరిశీలించండి. నెలకు 5,000 రూపాయలు ఇచ్చి వైసీపీ ఉద్యోగానికి కాకుండా బానిసలను చేసుకుని వాళ్ళని రామకృష్ణ ప్రసాద్ గారు, రామకృష్ణ ప్రసాద్ గారు, ఇందాక నుంచి చెప్తా ఉంది అదే. వాళ్ళని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తా. కార్యకర్తలను కూడా, కార్యకర్తలు లేరు కదా వైసీపీకి, కార్యకర్తలు లేరు. గ్రౌండ్ లో పనిచేసేవాళ్ళు లేరు. ఎక్కడా కూడా వాళ్ళకి ఉన్నదో దౌర్జన్యం చేసేవాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎంతంటే తక్కువ అసలు ఎక్కడ ఉందండి? 5,000 రూపాయలకి మనిషి దొరికితే పరిస్థితి ఉందా? వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. అంటే 5,000కు కూలీలు కూడా దొరికే పరిస్థితి లేదు. వాలంటీర్లను ఒక కూలీలుగా వాడుకుంటున్నారు. వాలంటీర్లు కూలీలను రామకృష్ణ ప్రసాద్ గారు అన్నారు. ఒకటి. రెండోది, నిన్న సార్ నేను చెప్పేది సతీష్ గారు ఒక మాట, కూలీ కూడా ఇవ్వకుండా కూలీల కంటే దారుణంగా వాడుకుంటున్నారు. కూలికి వెళ్తే ఎంత వస్తుందండి రోజుకి? వాళ్ళకి 5,000 ఇచ్చేది రోజుకి. ఒక్క నిమిషం సార్, మీరు 50,000 ఇస్తారా? మీరు వాలంటీర్లకు 50,000 ఇస్తారా? మేము 5,000. మీరు ఉద్యోగం, వాళ్ళది ఉద్యోగము, మీరు 50,000 రూపాయలు ఇస్తారా? రెండోది వచ్చినప్పుడు ఇదే వాలంటీర్లు మగవాళ్ళు లేనప్పుడు డోర్లు కొడతారని చెప్పి అసభ్యకరంగా మాట్లాడినటువంటి మీకు వాలంటీర్ల గురించి మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది సార్? మగవాళ్ళు లేనప్పుడు వెళ్ళి డోర్లు కొడతారని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఒక మనిషి మాట్లాడతాడు వాలంటీర్ల మీద,
ఇంకొక మీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ ఏమో వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నారని చెప్పి మాట్లాడతా మీరు మళ్ళీ వాళ్ళ మీద సానుభూతి వ్యక్తం గ్రామంలో ఉంటూ ఆ గ్రామంలో ఒక 50 ఏళ్లకు సేవ చేసేటటువంటి ఒక అద్భుతమైన అవకాశం వాళ్ళకి దొరికింది. వాళ్ళు ఈ రోజు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారు. నిన్న ఇదే వాలంటీర్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా నిన్న ఇదే పుస్తకావిష్కరణ సభలో మాట్లాడారు. 33,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు అని నేను చెప్పాను. హైదరాబాద్లో డేటా ఇస్తే జగన్ ఇవాళ చదివారు. వాలంటీర్లపై నాకు గౌరవం ఉంది. కొంతమంది వలన వాలంటీర్లకు మచ్చ వస్తుంది. భవిష్యత్తులో వాలంటీర్లకు అండగా నిలబడతాం. ఇది నిన్న పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్. వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఎవరికి మచ్చరాట్లేదు సార్. ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు నాయుడు, ఆ ఎల్లో మీడియా వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి మచ్చ, ఏదో చెరుపుకోలేనటువంటి మచ్చ పడింది. ఆ మచ్చను చెరుపుతా ఉన్నాం. సో వాలంటీర్లు ఎవరో ఒక వాలంటీర్ తప్పు చేస్తానో, ఎవరో ఒక ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తానో, లేదా ఎవరో ఒక జర్నలిస్ట్ తప్పు చేస్తానో, ఎవరో ఒక సంబంధించిన వ్యక్తి తప్పు చేస్తానో వ్యవస్థ మొత్తానికి ఆపాదించేస్తే అది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, ఎక్కడికక్కడ నడుస్తుంది. సో రెండోది, అంతమంది తప్పిపోయారు, హ్యూమన్ ట్రాఫిక్ పాల్పడ్డారు. ఈ గుజరాత్ లో వాలంటీర్ లేరు, అక్కడ మిస్సింగ్ కేసులు నమోదైనాయి. తెలంగాణలో వాలంటీర్ లేదు, అక్కడ మిస్సింగ్ కేసులు నమోదైనాయి. సో మిస్సింగ్ కేసులు నమోదైన దగ్గర మరి హ్యూమన్ ట్రాఫికింగ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లు వెళ్ళి ఆ రాష్ట్రంలో కూడా డేటా తీసుకొని వచ్చి అక్కడ కూడా మిస్సింగ్ పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ చెప్పదలుచుకున్నాడా? సో ఈ మిస్సింగ్ కేసులు అన్ని చెప్పేదే ఒక ఫ్రాడ్ అంశం. సో అన్ని తప్పుడు లెక్కలు. సో పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ వాలంటీర్లు చూస్తే భయం ఏర్పడిపోతా ఉంది. ఎందుకంటే వాళ్ళు సేవ చేస్తా ఉన్నారు, ఈ ప్రభుత్వానికి ఒక మంచి పేరు తీసుకొని వస్తున్నారు. కాబట్టి వాలంటీర్లు తీసుకొని వచ్చేటటువంటి పేరు ప్రభుత్వానికి వస్తే ఆటోమేటిక్ గా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి పార్టీకి మంచి పేరు వస్తుంది. సో అల్టిమేట్ గా అది ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరింది కాబట్టి వాళ్ళ మీద అక్కసు వెళ్ళగలుగుతా ఉన్నారు. రెండో పాయింట్, ఆయన మా కార్యకర్తలు లేరన్నారు. సరే, కాలర్ పైగరేసి చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు, మా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి బలం, మా కార్యకర్తల బలం. మీకు మీ మీద నమ్మకం లేదు, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, మా కార్యకర్తల మీద నమ్మకం ఉంది. అందుకని మేము ఏ రాజకీయ పార్టీతో ఎప్పుడు పొత్తులు పెట్టుకోవాలా. మేము నమ్ముకుంది మా కార్యకర్తల్ని, ప్రజల్ని. మీరు నమ్ముకుంది పవన్ కళ్యాణ్, ఆ ఎల్లో మీడియాని, లేదంటే ఆ బీజేపీని, లేదంటే అక్కడ బీజేపీ చిన్నమని, లేదంటే కాంగ్రెస్ చెల్లెమని, ఇట్లాంటి వాళ్ళని మీరు నమ్ముకొని వెళ్తున్నారు. ఎందుకంటే మీకు మీ కార్యకర్తల మీద నమ్మకం లేదు. ఎందుకంటే మీ కార్యకర్తలు మీకు ఓటేస్తారని నమ్మకం లేదు కాబట్టి మీరు పక్క పార్టీ కార్యకర్తల్ని, పక్క పార్టీ నాయకుల్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తా ఉన్నారు. మేము మా జెండా మోస్తున్నాం. మా పార్టీ కార్యకర్తల పక్కన పోయం కూడా. మా పార్టీ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా జెండా ఎజెండా ప్రజలకు మంచి చేయటమే. సో మేము ఏ జెండా మోయట్లా. మీలాగా ఓ రోజు బీజేపీ జెండా, ఓ రోజు జనసేన జెండా, ఇంకో రోజు కమ్యూనిస్టుల జెండా, ఇంకో రోజు ఎంఐఎం జెండా, ఇంకో రోజు పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా. ఈ జెండాలు మోసే కర్మ మీ కార్యకర్తలకు పట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ జెండా మోసే అవసరం లేదు. మా జెండా ఒకటే ఉంది. మా ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అదే. ఒకటే పార్టీ, ఒకటే లైన్ మాది.